కోపం వచ్చినా సరే ఈ వీడియో ఆగదు. నేను మాట్లాడే కొన్ని నిజాలు యాక్సెప్ట్ చేయక తప్పదు. ఈ వీడియో మెయిన్గా హైదరాబాద్లో ఎవరి పిల్లలైతే ఉంటున్నారో ఆ పేరెంట్స్ కోసం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పేరెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీ పిల్లలు జాబ్స్ కోసం అని కానీ స్టడీస్ కోసం అని కానీ హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎస్, హైదరాబాద్ ఐటీ హబ్బా లేదంటే రొమాన్స్ హబ్బా? మధు ఎందుకు ఈ మాట అనింది అంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. ఫస్ట్, హైదరాబాద్లో ఐటీ ఏరియాస్, పీజీస్, హాస్టల్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది వీటి ముందు అనేది. 8 తర్వాత పీజీస్ ముందు, హాస్టల్స్ ముందు అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ ఏరియాస్లో 8 తర్వాత మీరు కొన్ని గల్లీలలో తిరగాలంటే తలకాయలు కిందకి దించుకొని మనం వెళ్ళాలి. లేదంటే బండ్లకున్న లైట్లు కూడా మనం ఆఫ్ చేసుకొని వద్దురా బాబు అసలు మనం ఈ ఏరియాలకు రాకపోవడమే మంచిదిరా అని తలలు కిందకి వేసుకొని పోవడం మంచిది. ఆ ఏరియాలో 8 తర్వాత రోడ్ల మీద ఒక బండి ఉంటుంది సార్. 2 సైడ్ స్టాండ్స్ వేస్తారు. ఒక సైడ్ అమ్మాయి కూర్చుంటుంది, ఒక సైడ్ అబ్బాయి కూర్చుంటారు. నడుము మీద నడుము చేతులు వేసుకుంటారు, లిప్ కిస్సులు పెట్టుకుంటారు. అయ్యా ఎట్లుంటుంది అంటే వాళ్ళు జాబులు చేసుకోవడానికి వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా, అసలు ఏ పర్పస్ మీద వాళ్ళని పేరెంట్స్ పంపించారు? సిగ్గు, మానం అట్లాంటి ఏముండవు వాళ్ళకి. ఆ ఏరియాలో అదే హాస్టల్స్ ముందు నుండి పేరెంట్స్ వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు, లేదంటే చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు, ట్యూషన్స్కి అట్లా ఇట్లా వెళ్తూ ఉంటారు. అదే ఏరియాస్లో పేరెంట్స్ ఉంటున్నారు, ఒక ఫ్యామిలీస్ ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు కిందకి ఆడుకోవడానికి రావడానికి ఉండదు. అంటే అవన్నీ పట్టించుకోరు సార్ వీళ్ళంతా కూడా. ఏంటంటే 8 తర్వాత కంప్లీట్ రొమాన్స్ ఏరియాలు అనమాట. అరే బాబు, రెడ్ లైట్ ఏరియాలు కొంచెం బెటర్ రా. రోడ్ల మీద నిల్చునే వాళ్ళు కూడా ఈ మనం సోకాల్డ్ మనం అంటాము, లేకపోతే ఇంకెవరో అని చెప్తాం కదా, వాళ్ళు కూడా 10 తర్వాత బయటకు వచ్చి కొన్ని ఏరియాస్లో నిలిచి ఉంటారు. వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, మేము కడుపు కోసం చేసుకుంటున్నాం మేమని. కానీ వీళ్ళు అట్లా ఉండదు సార్. వీళ్ళు ఏంటంటే అసలు ఒకడు ఉన్నాడు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక సాటర్డే రోజు జరిగింది, మా ఏరియాలోనే జరిగింది. నాకు తెలిసి ఒక 14-15 ఇయర్స్ ఉంటాయి. 2 మగపిల్లలు, 12-13 ఇయర్స్ ఉంటుంది ఒక ఆడపిల్ల. ఆడపిల్ల చుట్టూ అటొకటి నిల్చున్నాడు. వాటి నుండి ఒకటి చేయేశాడు, ఇటు నుండి ఒకటి చేయేశాడు. అంటే ఆ పిల్ల ఆ టైంలో ఆడికి ఎందుకు వచ్చింది? అసలు పేరెంట్స్కి ఏం చెప్పొచ్చింది? ఏం చేస్తున్నారు పేరెంట్స్? పోనీ వాళ్ళదేమన్నా 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్నారు అంటే మనం పట్టించుకోకుండా ఓకే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఆపి అడిగితే నీకేం రైట్ ఉంది? అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఎవరు నువ్వు? ఈ క్వశ్చన్స్. ఎస్, ఇది మీ వ్యక్తిగత విషయమే. కానీ 4 గోడల మధ్యలో నువ్వు చేసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి బరి తెగించి నువ్వు రోడ్ల మీద చేస్తున్నప్పుడు అదే హాస్టల్స్లలో చాలా కష్టపడుతూ పెంచుతున్న పేరెంట్స్ ఏదో ఒకటి వాళ్ళకి హెల్ప్ చేయాలని, ఏదో ఒక చిన్న జాబ్ అన్న చేయాలని ఒక పర్పస్తో వస్తున్న అమ్మాయిలకు కూడా మీరు చేసే పనులు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే, చాలామందికి ఇక్కడ హైదరాబాద్లో కేర్ టేకర్ కింద ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. పొరపాటున అదే హాస్టల్ ముందు ఆ అబ్బాయి నిల్చొని వెయిట్ చేస్తూ అమ్మాయికి ఏదో అవసరం ఉంది, బండి మీద తీసుకెళ్దామంటే ఆ అమ్మాయికి అబ్బాయికి కూడా లింకులు పెడతారు సార్. అంటే చూసే పద్ధతి మారిపోతుంది వీళ్ళు చేసే పనుల వల్ల. లిటరల్గా అయ్యప్ప సొసైటీలో నేను రెగ్యులర్గా అటు మా ఫ్లాట్ నుండి అటు ఇటు నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు లిటరల్గా ఆ ఏరియాకి వెళ్ళాలి అంటే అసలు భయం అవుతుంది. 8-9 తర్వాత దాన్ని ఇంకా అసలు కిస్సులు రొమాన్స్లు అనడం కూడా వేస్ట్ సార్. డైరెక్ట్ రోడ్ల మీద పడి అది మరీ దారుణంగా ఉంది. అంటే ఈ మధ్య కొత్తగా వచ్చింది కోలివిన్ అని చెప్పేసి. కోలివిన్ అంట, తెలియని అమ్మాయి తెలియని అబ్బాయి ఒకే రూమ్లో షేర్ చేసుకోవచ్చు, ఒకే రూమ్లో ఉండొచ్చు అనమాట, రూమ్ని షేర్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలా? ఒక తెలియని అమ్మాయి తెలియని అబ్బాయి ఒక దగ్గర ఎలా ఉంటున్నారు? అసలు ఇది విషయం పేరెంట్స్కి తెలుసా? ఈ కోలివిన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, పలానా మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా స్టే చేస్తున్నారు అనే విషయం మీకు తెలుసా? ఆధార్ కార్డ్ ప్రూఫ్, ఒక ఆధార్ కార్డ్ ప్రూఫ్ తీసుకొని ఏదైనా చేస్తారా? ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇస్తే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లోపల ఉండొచ్చా? దానివల్ల ఏం జరుగుతుంది? పోనీ ఈ విషయాలలో హాస్టల్ ఓనర్స్ది కానీ పీజీ ఓనర్స్ కానీ తప్ప అనంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్. సో హాస్టల్స్ పెట్టుకునేది కూడా ఎవరు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలి అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేదంటే ఏదో ప్యాషన్తో లేకపోతే ఇంకేదో చెయ్యాలి అన్నట్టుగా కొంతమంది పెట్టుకొని ఉండొచ్చు. ఎప్పటి నుండో కూడా పీజీలు హాస్టల్స్ ఓనర్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు అంటే వాళ్ళకి కావాల్సింది బిజినెస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ లైఫ్ కదా. ఈ వీడియో చేస్తుంది అట్లీస్ట్ ఇంతమంది చేస్తున్నారు కదా,
ఒక్కరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీ వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఒక్కరు మారినా సరే ఈ వీడియోకి న్యాయం జరిగినట్టే. లేదంటే పేరెంట్స్లో ఎవరో ఒక్కరైనా సరే ఈ వీడియో చూసి మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం అది ఈ వీడియోకి 100% హెల్ప్ అయినట్టే. దానికి లిటరల్గా ఎవరైనా మారితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా కొన్ని ఏరియాల గురించి మాట్లాడాలి. క్యూ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్, యుఎస్ కాన్సులేట్ అని దాని వెనకాల డివైడర్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్తే లిటరల్గా ఒకరి మీద ఒకడు పడిపోయి అసలు ఇక అది కంప్లీట్ అసలు అది ఐటీ హబ్ ఏదంటే అసలు పర్టికులర్గా దీనికోసం రొమాన్స్ల కోసం ఆ ఏరియాస్ని పెట్టారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. వీటి వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉన్న అమ్మాయిల భవిష్యత్తు కూడా ఖరాబ్ అయిపోతుంది. లిటరల్గా చెప్పాలంటే రేప్స్ ఎక్కడి నుండి జరుగుతున్నాయి? రేప్ జరిగింది అంటారు. ఇట్లాంటి వీళ్ళే ఈ రొమాన్స్లు చేసే వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకున్నారా? ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది ఫ్యామిలీస్ వీళ్ళు చేసే ఈ పనుల వల్ల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. మా అమ్మాయిని మాట్లాడుతూ ఉంటారు కదా పేరెంట్స్. ఎస్ పేరెంట్స్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీ పిల్లల్ని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారు? ఎంతవరకు కనిపెట్టుకొని ఉన్నారు? మీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, 8 తర్వాత ఎక్కడ ఉంటుంది, 8 తర్వాత నాన్న నేను తిన్నాను, అమ్మ నేను తిన్నాను, జాగ్రత్తగానే ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను అని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ తర్వాత కిందికి వస్తారు. 11 గంటలకి మీ అమ్మాయి హాస్టల్ కింద ఉంటుంది, అక్కడ ఒక అబ్బాయితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది అందరి పేరెంట్స్ని అనట్లేదు, అలానే అందరినీ అనట్లేదు, కేవలం చేస్తున్న వాడికి మాత్రమే ఈ వీడియో చూస్తే కోపం వస్తుంది. సో వారి కోసం మాత్రమే ఈ వీడియో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మొన్న చూసాం మేము లాస్ట్ వీక్లో అటు నుండి వస్తున్నాము, ఒక ఏరియా నుండి మాదాపూర్ నుండి వస్తున్నాము. మేము ఆపుతారేమో అని బైక్ లైట్ కూడా నేను ఆఫ్ చేసాం, అక్కడే ఆగాం. వాడు అమ్మాయి వెనక ప్యాంట్లో చెయ్యి పెట్టి కూర్చున్నాడు. వాడు ఆపుతాడేమో, మమ్మల్ని చూసి కదులుతారేమో అనుకున్నాం. లేదు, ఆగట్లా, అది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే బరి తెగించారా? ఏం చేసినా పర్లేదు. అదర్ స్టేట్స్ నుండి కానీ అదర్ కంట్రీస్ నుండి కూడా, అంటే చాలా కంట్రీస్లో ఇది ఉంది కదా, సెక్స్ అనేది లీగల్ కదా, రొమాన్స్ అనేది పబ్లిక్లో జరుగుతూ ఉంటుంది కదా అని అంటే, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 4 గోడల మధ్య లేదు అంటే పబ్బులలో చేసుకుంటారు సార్. ఇట్లా హాస్టల్స్ ముందు పడి ఫ్యామిలీస్ తిరుగుతున్న ఏరియాల్లో, చిన్నపిల్లలు తిరుగుతున్న ఏరియాలలో చెయ్యరు. వాళ్ళతో మనం పోల్చుకోవాలి అని అనుకుంటే నీకంటూ ఒక కల్చర్ ఉందిగా, మాట్లాడుకుంటాంగా. మనం ఏదైనా చిన్న విషయం గురించి వస్తే మాత్రం మన కల్చర్ ఏంటి, మనకు బ్రతికే హక్కు లేదా, మనకు నచ్చింది చేసుకునే హక్కు లేదా? పేరెంట్స్ ఏంది ఇలా ఉంటున్నారు, నువ్వేంది ఇంత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు చెయ్యట్లేదా? ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, నువ్వేందమ్మా చెప్పేది, నువ్వు చెప్తే మారుతారా? ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉన్నావా, లేకపోతే ఇంకేదో మాటలు మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడేవాడు కేవలం నేను చెప్తున్న వాళ్ళలో ఒకడై ఉంటాడు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నువ్వు మాట్లాడుతున్నావు ఆ మాట అంటే డెఫినెట్గా నేను ఏదైతే వేలైతే చూపిస్తున్నానో అందులో డెఫినెట్గా నువ్వు ఉంటావు, అప్పుడే నువ్వు మాట్లాడుతావు. సో ఈ వీడియోకి వచ్చే కమెంట్స్కి కూడా డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను. ఎవడైతే నెగటివ్ కమెంట్ పెడతాడో వాడికి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తా. మళ్ళీ రండి, కావాలంటే ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం. ఎస్, ఈ విషయాలు పక్కన పెడితే పేరెంట్స్, ఈ మధ్య పేరెంట్స్ ఎట్లా ఉన్నా తప్పైపోయింది. యాక్చువల్గా ఎలా ఉన్నా అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలనేది అర్థం కావట్లా. ఫ్రీడమ్ ఇస్తే ఫ్రీడమ్ ఇచ్చారు, అతిగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇవ్వకపోతే స్ట్రిక్ట్గా ఉన్నారు, చంపేస్తారు, లేకపోతే ఇంకేదో అవుతున్నాయి అనమాట. ఈ మధ్య కాలంలో కూడా నేను ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాను. అక్కడ లేరక్క, పేరెంట్స్ అనేవాళ్ళు మాకు నచ్చినవి చేయనియరక్క. సో పేరెంట్ అనేవాళ్ళు ఇంకా ఎలా ఉండాలి? ఈ విషయం పక్కన పెడితే ప్లీజ్ దయచేసి నేను అన్ని డిపార్ట్మెంట్స్ని రిక్వెస్ట్ చేస్తుంది ఈ వీడియో ద్వారా ఒక్కటే, అసలు ఈ రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు దాని గురించి ఒక్కసారి కాన్సన్ట్రేట్ చెయ్యండి. అది పీజీలకి వార్నింగ్లు ఇస్తారా, లేదంటే అక్కడ ఉన్న ఏరియాస్లో ఉన్న ఆ పిల్లలకి వార్నింగ్లు ఇస్తారా? రోడ్ల మీద ఇది ఎలా ఆపుతారు? సీసీ కెమెరాస్ ఉన్నాయి, పబ్లిక్ తిరుగుతున్నారు, పోలీస్ వాళ్ళు తిరుగుతున్నారు, పేరెంట్స్ తిరుగుతున్నారు, ఎవరు కూడా దీన్ని ఆపలేకపోతున్నారు. సో దీన్ని ఆపడం ఎలా? చాలా మంది అమ్మాయిల లైఫ్ దీనివల్ల స్పాయిల్ అవుతుంది. ఎస్, దీనికి సంబంధించిన వీడియోలు కానీ లేదంటే విజువల్స్ కానీ వేయడం నాకు సెకండ్ పని. ఒక్క వీడియో తీసి పెడితే నా ఛానల్ వైరల్ అవుతుంది.
1 మిలియన్ కొడుతుంది కంపల్సరీ. కానీ దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన విజువల్స్ని నా ఛానల్లో వేయడం వల్ల ఇంకా అది చాలా మంది చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక్క రీజన్తో ఇట్లాంటి అంటే విజువల్స్ని తీసుకొచ్చి వేయడం వల్ల ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి నేను విజువల్స్ వేయట్లేదు, కేవలం నేను మాట్లాడుతున్నా. ఎస్, ఇది మీ వ్యక్తిగత విషయమే, కానీ దానివల్ల మేము చాలా మంది అమ్మాయిలు కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నారు. మీరు 4 గోడల మధ్యలో చేసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి నలుగురిలో చేయడం వల్ల మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం. అందులో నేను కూడా ఉన్నా, నేను కూడా ఇబ్బంది పడుతున్నాననే చెప్పాలి. ఎస్, ఈ మధ్య కాలంలో కొన్ని పాడ్కాస్ట్లలో నేను చూస్తున్నాను, నేను ఫెమినిస్ట్ని, నేను ఫెమినిజం గురించి మాట్లాడుతానని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అమ్మా, ఎక్కడ పోయిందమ్మా మీ ఫెమినిజం? ఎక్కడ పోయారమ్మా ఫెమినిస్టులు అంతా కూడా? ఒకసారి 8 తర్వాత రోడ్ల మీద ఏం జరుగుతుందో చూడండి. మాకు ఇది కావాలి, ఈ రైట్స్ కావాలి, ఈ హక్కులు కావాలి, అమ్మాయిలని చంపుతున్నారు, అమ్మాయిలని రేపులు చేస్తున్నారు అంటే మీరు అమ్మాయిలు చేసే తప్పులని మీరు ఎందుకు అడగట్లా? మీరు ఎందుకు మాట్లాడట్లా? ఇదే 8 తర్వాత మీరు వచ్చి హాస్టల్స్ ముందు, పీజీల ముందు ఏం జరుగుతుందో మీరు క్వశ్చన్ చేసి ఉంటే చాలా రేప్స్ లాగేవి కదా. ఏమైపోయారు మీరు ఫెమినిస్టులు అంతా కూడా? ఎక్కడ పోయారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు వీటి గురించి? చిన్నది ఏదన్నా జరిగితే చాలు ఆ సిచ్యువేషన్ని ల్యాగ్ చేయడానికి వచ్చి మేము మాట్లాడతాం, అమ్మాయిలకు అన్యాయం జరిగింది. ఇదే అమ్మాయిలలో సగం మంది అమ్మాయిలు పీజీల ముందు ఏం చేస్తారు వాళ్ళకి తెలీదా? నేను రోడ్డు మీద ఇట్లా చేయడం వల్ల ఒకడు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఎస్, వాడు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, కానీ నాలుగు ఎందుకమ్మా నీకు ఇంట్లో చెప్పట్లేదా అమ్మా నాన్న? అమ్మా, సంసారం అనేది 4 గోడల మధ్యలో చేసుకోవాలి కానీ నలుగురిలో చెయ్యాలని చెప్పి పెంచుతున్నారా అమ్మ పేరెంట్స్? ఫెమినిజం గురించి మాట్లాడే వాళ్ళలో కూడా పేరెంట్స్ ఉన్నారుగా, మీ పిల్లలకి ఇదే చెప్తున్నారా? మరి మీ పిల్లలైతే ఒకటి, పక్కనోడి పిల్లలైతే ఒకటా? మీరు వచ్చి మాట్లాడాలిగా వీటి గురించి. అమ్మాయిలు ఏం తప్పులు చేస్తున్నారని వాటి గురించి మాట్లాడాలిగా. ఫెమినిస్టులు అనే వాళ్ళు అమ్మాయిల రైట్స్ కోసమే కాదండి, అమ్మాయిలు చేసే తప్పుల గురించి కూడా మాట్లాడితే అప్పుడే ఫెమినిస్టులు అవుతారు. జెన్యూన్ ఫెమినిస్టులు, రియల్గా ఫెమినిస్టులు అవుతారండి. అమ్మాయిల్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, వాటి గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఎస్, పీజీలు లేదంటే హాస్టల్స్ లేదంటే ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్న మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే మాత్రము ఎస్, హైదరాబాద్లో మెయిన్గా నేను మాట్లాడుతుంది ఈరోజు టాపిక్ అంతా కూడా నేను నా కళ్ళ ముందు చూసిందే నేను మాట్లాడుతుంది. ఇదంతా కూడా ఏదో నేను ఏమంటారు క్రియేట్ చేసి ఏదో మాట్లాడాలి కదా అనే టాపిక్ కాదు. కావాలంటే మీరు కూడా 8 తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను లొకేషన్స్ పెడతాను. మీకు కనుక అక్కడ వెళ్ళిన తర్వాత అలాంటివి జరగకపోతే అక్క ఎక్కడ జరుగుతుంది అనేది నన్ను క్వశ్చన్ చేయండి, నేను తీసుకెళ్తా పర్సనల్గా మిమ్మల్ని, మీ ఒక్కొక్కరికి చూపిస్తా, నేను రెడీగా ఉన్నా. ఎస్, ఈ విషయాలన్నీ పక్కన పెడితే పేరెంట్స్ దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి, ఒక కన్నేసి ఉంచండి. కష్టపడుతున్నారు, బట్ ఆ కష్టం అనేది మీ పిల్లల కోసం ఎంత పడుతున్నారో ఆ కష్టాన్ని మీ పిల్లలు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. రేపొద్దున ఇదే అమ్మాయి ఇదే అబ్బాయి వస్తే బాధపడేది మీరే. మీరు చేసే కష్టాన్ని నెలలో ఒక్కరోజు పక్కన పెట్టి వచ్చి మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు మొబైల్లో ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారా, పబ్బులకు తిరుగుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, డబ్బుని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్లో ఉంటున్నారు అనేది మీ నెలలో ఒక్కరోజు కేటాయించండి. కేటాయిస్తే అట్లీస్ట్ వాళ్ళని 20% అయినా మార్చడానికి యూజ్ ఉంటుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఎవరిని కూడా పర్సనల్గా టార్గెట్ చేసింది లేదు, ఇది మీ వ్యక్తిగత విషయమే. కానీ మీరు వ్యక్తిగతంగా చేసుకుంటే దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ మీరు దీన్ని రోడ్ల మీద నలుగురు తిరిగే ఏరియాలో చేయడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా మంది అదే హాస్టల్స్లో పీజీస్లో ఎంతో కష్టపడదామని ఎన్ని ఆశలతోనో వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇలా మారిపోయే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఇంకేం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు అంటే చాలా బాధేసిన విషయం ఇది. అయితే నేను వాళ్ళ పేరెంట్స్కి కూడా రోడ్డు మీద నిల్చోబెట్టి కాల్ చేశాను. అదే ఏరియాలో వెళ్తున్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆ అబ్బాయి పైన యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే పోలీస్ వాళ్ళు కూడా తెలిస్తే యాక్షన్ తీసుకుంటారు, తీసుకోవట్లేదు అని కాదు. ఏ డిపార్ట్మెంట్ని కూడా క్వశ్చన్ చేయట్లేదు. దయచేసి మీ కళ్ళ ముందు కనిపిస్తే అది ప్రతి ఒక్కరు డిపార్ట్మెంటా లేదంటే నార్మల్ పీపులా పబ్లికా పేరెంట్సా ఎవరైనా సరే వెళ్ళి క్వశ్చన్ చేయండి. కుదిరితే చెంపలు పగలగొట్టండి, తప్పే లేదు. నేనైతే అదే చేయమని చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఓ చిన్న అబ్బాయి ఇల్లు 2 పక్కపక్కన ఉంటాయంట.
రెండు ఫ్యామిలీస్ కూడా పక్కపక్కనే ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా వర్కింగ్ పేరెంట్స్ కాబట్టి సో బిజీ ఉంటారు కాబట్టి ఆ అబ్బాయిని అమ్మాయిని స్కూల్ నుండి తీసుకురమ్మని చెప్పారు. అబ్బాయికి నాకు తెలిసి ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి. అమ్మాయి వచ్చేసి 8th క్లాస్ ఆర్ 6th క్లాస్ ఉంటుంది. రోడ్డు మీద సైడ్కి బండి ఆపారు. బండి ఆపి ఆ అబ్బాయి అమ్మాయిని కిస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇది జరుగుతుంది సిచ్యువేషన్. మేము ఆల్రెడీ పాస్ అయిపోయి కొంచెం ముందుకెళ్ళి నేను యాక్చువల్గా ఏదో థాట్లో ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూ వెళ్ళా, పట్టించుకోలే ఫస్ట్. బట్ సడన్గా మైండ్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే 50 రూపీస్ అడుగుతున్నాను అని చెప్పి కవర్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే వాడు చేస్తుంది తప్పు, వాడికి మేము ఆపేసరికి భయం వేసింది. ఫస్ట్ రివర్స్ క్వశ్చన్ వేశాడు, ఎవరు మీరు, మీకు ఏం రైట్స్ ఉన్నాయి, అసలు ఎవరు మీరు, ఎందుకు అడుగుతున్నారు మీరు అంటే, నేను పలానా మీడియా యాంకర్ని, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయితో ఇక్కడ బండి ఎందుకు ఆపావని చెప్పి నేను సీరియస్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఫోన్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాము, వాళ్ళ పేరెంట్ వచ్చాడు, ఇలా జరుగుతుంది అని అంటే నేనే తీసుకురమ్మన్నాను. అదే టైంలో పోలీస్ వాళ్ళు వచ్చారు. అబ్బాయికి 15 ఇయర్స్ ఉంటాడు అనుకుంటా, లైసెన్స్ లేదు. అప్పటికి పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, చెంప బగలగొట్టారు ఆ పిల్లోడిది. బట్ ఏం జరిగిందంటే బండి లాక్కోలా, కీస్ ఇచ్చారు మళ్ళీ. బట్ ఇక్కడ పేరెంట్స్ని నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, పక్కనే ఇంట్లోనే ఉన్నారు, మీరు బిజీ ఉండడం వల్ల ఆ అబ్బాయిని నమ్మారు, అమ్మాయిని తీసుకొని రమ్మన్నారు. పోనీ ఆ అబ్బాయికి బండి నడిపే ఏజ్ ఉందని మీరు తీసుకొని రమ్మన్నారా? ఏ ఏజ్లో రమ్మన్నారు? పోనీ ఇది పక్కన పెడదాం. ఇంకో ఇన్సిడెంట్ చూస్తే మొన్న రీసెంట్గా కుక్కట్పల్లిలోనే జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటాం. పక్కింటి అబ్బాయి చిన్న అమ్మాయిని. సో అంటే పేరెంట్స్ ఆలోచన మార్చుకోండి. మనం ఎవరితో పంపిస్తున్నాం పిల్లల్ని, ఎలా పంపిస్తున్నాం, ఎందుకు పంపిస్తున్నాం? మీ పిల్లల లైఫ్ కంటే, వాళ్ళ భవిష్యత్తు కంటే మీ పనులు ఇంపార్టెంటా? వాళ్ళ కోసం కష్టపడడం ఇంపార్టెంటే, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంటే, కానీ వాళ్ళని ప్రాణాలతో ఉంచడం దానికంటే ఇంపార్టెంట్. వాళ్ళు బ్రతికుంటేనే కదా మీరు వాళ్ళ కోసం డబ్బులు సంపాదించేదైనా ఖర్చు పెట్టేదైనా. ఇంత కష్టపడి ఇంత చేసేది ఎందుకు? మీ పిల్లల లైఫ్ని ఇంకోటి చేతుల్లో ఇలా నాశనం చేసుకోవడానిక? సో ఒక్కసారి ఆలోచించండి. అట్లీస్ట్ ఈ వీడియో వల్ల ఒక్క పేరెంట్ అయినా, లేదంటే ఈ హాస్టల్స్లో పీజీస్లో ఉండే అమ్మాయిలు ఏ ఒక్కరైనా సరే మారితే మాత్రం అంతకు మించిన సంతోషం లేదు. ఈ వీడియో కేవలం వాళ్ళ కోసం మాత్రమే, అందరినీ ఉద్దేశించింది కాదు. ఎవడైతే చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే. చాలా డేస్ చూసి గమనించి నేను వీడియోస్ కూడా తీసుకున్నాను. విజువల్స్ వేయకపోవడానికి కేవలం కారణం మీ భవిష్యత్తు, మీ లైఫ్ నాశనం అవుతుందని మాత్రమే. విజువల్స్ వేయడానికి సెకండ్ పని, కానీ అలాంటి పనులు చేయదలుచుకోలేదు. సో చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.